అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మోకాల నొప్పులు, నడుము నొప్పులు, మెడ కండరాల నొప్పులు. జనరల్గా ఏంటంటే శరీర తత్వంలో మార్పు వచ్చి వాతం అనేది ప్రకోపించి ఆమవాతము హెవీగా అయినప్పుడు ఈ నొప్పులు అనేది వస్తాయి. ఈ నొప్పులు రాగానే మీరు ఏదో టాబ్లెట్లు అవే ఇవో నొప్పులు టాబ్లెట్లు వేస్తారనుకోండి, తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే మీకు కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంది. అంటే జనరల్గా ఏంటంటే చాలా మంది మనకు అంత రెడీమేడ్ యుగం, ఒక టాబ్లెట్ వేయగానే నొప్పులు పోవాలి. ఆ శరీరంలో మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా, అసలు ఏంది అని నేను చాలా మంది మోకాల నొప్పులు, నడుము నొప్పులు అని ఫోన్ చేస్తే ఒక 200 గ్రాముల ఓమా, 30 గ్రాముల నల్ల ఉప్పు తీసుకోండి, బాగా పౌడర్ రూపంలో చేయండి, నైటు 2 చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో తాగండి, ఒక 10 రోజులు వాడండి. మీకు గనుక నొప్పులు పోకపోతే నా దగ్గరికి రండి అని చెప్తా. ఇంకొకటి ఏంటంటే మీ ఊర్లో వావిలాకులు దొరికితే కాస్తని సేకరించి 50 గ్రాముల వావిలాకులకు మిశ్రమానికి 5 గ్రాములు లేదా 10 గ్రాముల వరకు కూడా మిరియాలు వేసి కచ్చా పెచ్చ బాగా దంచి చిన్న చిన్న బఠానీ గింజంత గుళికలు చేసుకొని మీరు నీడలో ఆరబెట్టుకొని గనుక ఉదయం ఒక గుళిక, సాయంత్రం ఒక గుళిక వేస్తే మీకు 100%గా నొప్పులు అంటే ఏంటంటే తాత్కాలికంగా ఆ అమావతం మీకు అందుబాటులో ఉంటే ఈ చిన్న చిన్న చిట్కాల ద్వారా మీరు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడో 5 సంవత్సరాలుగా మీరు ప్రయత్నం చేసి ఆ రకరకాలుగా ఆ మోకాల నొప్పులు పోని పక్షంలో మా దగ్గరికి వస్తే మా దగ్గర నోని జెల్ అనే ఒకటి ఉంటుంది. నోని ఫ్రూట్స్ని ఒక గాజు బాటల్లో ఆ కాయని మగ్గిన తర్వాత అందులో వేసి దాన్ని ప్లాస్టర్ వేసి పక్కకు పెడతాం. దాంట్లో ఏంటంటే అది మగ్గిన తర్వాత దాంట్లో చిన్న రసం లాగా జిగురు లాగా రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని మేము 90 రోజుల మగ్గిన తర్వాత దాన్ని కనుక తీసి దాన్ని ఫిల్టర్ చేసి 50 ml కానీ 60 ml కానీ 80 ml కానీ అట్లా ఆ విధంగా అంటే జనరల్గా వాళ్ళ పరిస్థితిని బట్టి ఉదయం ఒక 6 చుక్కలు, మధ్యాహ్నం ఒక 6 చుక్కలు, రాత్రి ఒక 6 చుక్కలు కనుక వాటర్లో కలుపుకొని తాగితే 100% నొప్పులు తగ్గుతాయి. ఇదే కాకుండా ఖర్జూరం, మనకు వెండు ఖర్జూర అని ఉంటుంది. వెండు ఖర్జూరంలో ఒక్క పలుకు సాంబ్రాన్ అని ఒక ప్రక్రియ ద్వారా చిన్న చిన్న గుళికలు తయారు చేస్తాం. ఇదే కాకుండా ఆమవాత చూర్ణం అని ఈ రకరకాలుగా. ఇంకొకటి ఏంటంటే మొరింగో శిలాజిత్ అని ఈ మధ్య కాలంలో మాకు స్వచ్ఛమైన శిలాజిత్ దొరికితే దాన్ని మొరింగో శిలాజిత్ అని దాన్ని తయారు చేస్తున్నాం. దాంట్లో కాస్త ఓమ, కాస్త ఇంగువ అంటే ఒక ప్రక్రియ ప్రకారం గనుక అది తయారు చేసి గనుక మీకు ఒక 30 గ్రాముల పౌడర్ని చిన్న డబ్బా రూపంలో ఇస్తాం. 1/2 చెంచా ఉదయం, 1/2 చెంచా సాయంత్రం కనుక తేనె అనుపానంతో తేనె కలిపి గనుక తీసుకుంటే మీకు ఎలాంటి నొప్పులైనా మటుమాయం అవుతాయి. కాబట్టి ఏదో మీకు నొప్పులు రాగానే ఏదో హడావుడిగా ఏదో జరిగిపోయిందని ఆలోచించకుండా మీ శరీర శుద్ధి కార్యక్రమం. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంతకుముందు మన బామ్మలు, అమ్మలు, అమ్మమ్మలు మనకు వంట ఆముదం రూపంలో ఆముదాన్ని వండి వంట ఆముదాన్ని తయారు చేసేది. ఈరోజు ప్రక్రియ మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశం మొత్తంలో కానీ ఏ వైద్యుడి దగ్గర వంట ఆముదం అనేది ఉంటే మా గురువుగారు చెప్పేది, వంట ఆముదం లేకపోతే వైద్యుడు కాదు రారేది. నేను ఒక 10 మందిని ఆ ప్రత్యేకమైన ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళతో ఆ వంట ఆముదాన్ని వండించి నేను ఇవ్వడం జరుగుతుంది. మీరు గినక ఉదయాన్నే రాత్రి గినక ఒక టీ గ్లాస్ మజ్జిగల 2 చెంచాలు వేసి పక్కకు పెడితే మీరు ఉదయం లేవగా గినక ఆ స్పూన్తో కలిపి గినక తీసుకుంటే ఆ కడుపు మొత్తం శుద్ధి కావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా ఆమవాతం శుద్ధి అవుతుంది. ఆమవాతం మొత్తం పోయి ఆ నొప్పులు పోయే అవకాశం ఉంటుంది. ఒక వైద్యుని, ఒక మంచి అనుభవం ఉన్న వైద్యుని కనుక మీరు కన్సల్ట్ కాగలిగితే 100% మీకు మోకాల నొప్పులు మాయం చేసే ప్రక్రియ ఆయుర్వేదంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.